హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, అసలు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? అంటే బేసికల్‌గా నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఐటీలో ఎంటర్ అవ్వడానికి ఒక చిన్న రోడ్ మ్యాప్ అనేది చెప్తాను. ఎండ్ వరకైతే చూసేయండి. సో, జనరల్‌గా మనము డిగ్రీ చేస్తున్నా, లేకపోతే అసలు బ్యాక్‌గ్రౌండ్ అసలు అంటే ఈ ఐటీకి సంబంధించినవి ఏం తీసుకోకున్నా కూడా చాలామందికి ఐటీకి షిఫ్ట్ అవ్వాలి, ఐటీలో నాకు కెరీర్ కావాలి అనేసి వాళ్ళ స్టడీస్‌ని చూస్ చేసుకున్న తర్వాత కెరీర్‌ని చూస్ చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఐటీ ఫీల్డ్‌లో ఏ కంపెనీ అయినా సరే చూసేది మెయిన్‌గా స్కిల్స్, డిగ్రీస్ కాదు. సో, మీరు మీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా వన్స్ మీరు అలా డిసైడ్ అయితే చాలు. మీరు స్కిల్స్‌ని ఎలా నేర్చుకోవాలి, ఎంత పక్కాగా నేర్చుకోవాలి, అంటే ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోవాలో మీరు ప్లాన్ చేసేసి పెట్టుకోండి. సో, మీరు నాన్ ఐటీ నుంచి వస్తున్నారు కాబట్టి ఐటీలోకి రావాలంటే ఆహ్, లైక్ ఆహ్, అసలు టచ్ ఉండదు కాబట్టి ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలనేసి చెప్పుకోవచ్చు. అంటే మీకు అసలు ఐటీకి సంబంధించిన టాపిక్స్, సబ్జెక్ట్స్ ఏవి ఉండవు కాబట్టి మీరు స్టిల్ బేసిక్స్ నుంచి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, జనరల్‌గా ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్‌గా అయితే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అంటే జావా కానివ్వండి, పైథాన్, జావా స్క్రిప్ట్, అంటే మీరు ఎటువైపు మీ కెరీర్ చూజ్ చేసుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్ అవుదామనుకున్నారు. అంటే ఫుల్ స్టాక్ జావాతో స్టార్ట్ చేయడం కానివ్వండి, ఆర్ కోర్ జావాతో స్టార్ట్ చేయడం కానివ్వండి, పైథాన్ అయితే పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోవడం కానివ్వండి. ఒకవేళ మీ గోలే లైక్ డేటా సైన్స్, ఏఐ అయితే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌లో మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి దానికి సంబంధించినవి ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివైతే చేయాలి. అండ్ డెవాప్స్ అయితే ఇన్‌ఫాక్ట్ డెవాప్స్ అయినా కూడా మనకి డెవాప్స్ నుంచి అసలు టూల్స్ ఏమేముంటాయి, క్లౌడ్‌లో ఏముంటాయి, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లో ఏముంటాయి, జెన్కిన్స్ అంటే ఏంటి, జెర్క్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ గూడా మీరు అంటే బేసిక్ నుంచి మీరు నేర్చుకుంటూ వెళ్ళాలనమాట. సో, ఇలా మీరు చూజింగ్ అనేది మీరు ఎటువైపు వెళ్ళాలన్నది ఫస్ట్ థింగ్ అయితే చూజ్ చేసుకుంటారు. దాని తర్వాత కన్సిస్టెన్సీగా దాన్ని అంటే ఏ చిన్న ఒక టాపిక్ నేర్చుకున్నా సరే మీరు ఆ చిన్న టాపిక్‌ని గూడా మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేసి మేక్ ష్యూర్ ఇట్. అంటే అది ప్రతిరోజు మీరు సరే చిన్న టాపిక్ వేరియబుల్ కాన్సెప్ట్ లేకపోతే చిన్నగా డేటా టైప్స్‌లో ఏదో ఒకటి స్ట్రింగ్స్ గురించో, ఇంకా దేని గురించో అలా నేర్చుకునేటప్పుడు గూడా ఈవెన్ చిన్నదైనా సరే మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఓన్లీ మన బుక్స్‌లో జస్ట్ నోట్ చేసుకోవడం కాదు. వేరియబుల్ అంటే ఏంది, కామెంట్స్ అంటే ఇది, ఆహ్, సంథింగ్ ఇంకా డేటా టైప్స్‌లో ఇది అనేసి ఇలా రాసుకోవడమే కాకుండా మీరు ప్రాక్టికల్‌గా కూడా మంచిగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైల్స్ ఎవ్రీ టాపిక్ మీరు అలా ఏం నేర్చుకున్నా సరే ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ బేసిక్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైనే మన కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టాలి. బికాస్ అవే అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఇక్కడ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అలా సో, ఒక టాపిక్ ఉంటుంది. ఇలా అయిపోతాయి. కాకపోతే ఇ ఇన్ తర్వాత అయిపోయేది మొత్తం గూడా ఫస్ట్ నేర్చుకున్న టాపిక్ దాంట్లో మళ్ళీ యాడ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ వేరియబుల్స్ నేర్చుకున్నామనుకోండి, ఆ వేరియబుల్సే మనకి డేటా టైప్స్‌లో యూజ్ అవుతాయి. డేటా టైప్స్ నేర్చుకున్నామండి అనుకోండి, అది మనకి ఫంక్షన్స్‌లో యూజ్ అవుతుంది, ఊప్స్‌లో యూజ్ అవుతుంది, కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో యూజ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ అన్నిట్లో లాస్ట్ మన గోల్ ఏదో అది నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్ డేటా టైప్స్ గానివ్వండి, ఊప్స్ ఇలాంటివన్నీ గూడా. సో, ఇవన్నీ ఇది వదిలేద్దాం అని కాకుండా ప్రతీది గూడా మీరు నేర్చుకుంటున్నారు అనేసి మీరు ప్రాక్టికల్‌గా మీరు ప్రూఫ్‌తో సహా నేర్చుకోండి. సో, ఏది మిస్ అయినా గూడా మీరు ఏదైనా కోడ్ చేసేటప్పుడు లాజిక్ విషయంలో చిన్న చిన్న దాంట్లలో మీకొక బ్యాక్‌లాగ్‌గా ఉంటుందనమాట. సో, అలా అయితే నేర్చుకోండి. దాని తర్వాత ఒక వీక్‌కి ఒకసారి అలా ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ఒక టెస్ట్ కానివ్వండి, లేదా లాజికల్ థింకింగ్ పైన ఏదన్నా చిన్న కోడ్ ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి, అలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాని తర్వాత సరే మీరు ఒక స్కిల్ అనేది నేర్చుకున్నారు. పక్కాగా తప్పకుండా అది ఎంత చిన్న స్కిల్ అయినా గూడా మీరు మీ ఓన్‌గా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయండి. ఓన్‌గా అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తే ఫోన్ చూడొద్దా? లేకపోతే వీడియో చూడొద్దా? అలా కాదు. ఆహ్,
అంటే ఎవరో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ మీరు పెట్టుకోకుండా, మీరు ఓన్‌గా అంటే మీరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. లేకపోతే మీకు డౌటొస్తే ఒకసారి ఫోన్ చెక్ చేసుకోవచ్చు. లేకపోతే వీడియోస్ చూడొచ్చు. ఏదైనా చేయొచ్చు. కాకపోతే మీరు ఓన్‌గా చేశారు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు మీకు అడగొచ్చు, చేయొచ్చు అనేసి నేనెందుకంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు మనం నేర్చుకున్న దానికంటే ఎక్కువ డౌట్స్ వచ్చేది మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడే. సో, ఇది ఎవరైనా సరే ఈవెన్ నేను కూడా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యిందే కదా! సో, అలా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా డౌట్స్ వస్తే అక్కడ మీరు ఇంకా 100% నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు బ్రౌజ్ చేసి చూస్తారో లేకపోతే డౌట్ వస్తాయో అప్పుడు మీరు ఏదైతే చేసుకుంటున్నారో అదంతా కూడా మీ ప్రాక్టీసే. ఓకే. అందుకోసమే చెప్తున్నాను. ఇలా చేశాక మీరు ఇంకా మీ ప్రాజెక్ట్స్‌ని కానివ్వండి అన్నిట్లో లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడము అండ్ గిట్‌హబ్‌లో పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేయండి. అండ్ లింక్డ్ఇన్‌లో అయితే మీరు చాలా యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉండడమే కాకుండా మీ సీనియర్స్ ఇంకెవరైనా ఏదైనా కంపెనీ నుంచి ఏమైనా పరిచయాలున్నా లేకపోతే కనెక్షన్ అనేది పెంచుకుంటూ లింక్డ్ఇన్‌లో కూడా మంచిగా కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ అండ్ రిఫరల్స్ అడుగుతూ ఉండాలి. అప్పుడైతే మీరు లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ నేర్చుకున్నట్టు అండ్ అలాగే ఇలా రిఫరల్స్ త్రూ అయితే లేదా ఓన్‌గా ట్రై చేసినా కూడా మీరైతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి ఈజీగా ఎంటర్ అనేది అయిపోవచ్చు. సో, ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్‌ని లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్‌కి వచ్చేసరికి 200 హవర్స్ ప్లస్ కంటెంట్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మీకు కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్ సెషన్స్ కోసం అండ్ అలాగే మీకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ఈ 1999 ప్యాకేజ్‌లోనే ఇంకా ఎక్స్ట్రాగా ఎలాంటి ఛార్జెస్ కూడా అయితే మీకు ఉండవు. ఓకే. అండ్ ఫ్రీ డెమో చూడాలి లేదా సిలబస్ తెలుసుకోవాలి అంటే మీరు జస్ట్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్‌కి అయితే అప్రోచ్ అయిపోండి. ఆ నంబర్‌కి మీరు కాల్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా కూడా చాలు వాట్సాప్ నుంచి. మీకు ఎవ్రీ డీటెయిల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఫ్రీ క్లాస్ కూడా మీరు చూసేయొచ్చు. ఆ ఫ్రీ క్లాస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.